అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మేకింగ్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురువు చేద్దాం. మన సీఎం రేవంత్ సార్ను రిబ్బన్ కటింగ్ల సీఎం అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కేసీఆర్ సార్ పనులు స్టార్ట్ చేస్తే రేవంత్ సార్ రిబ్బన్ కటింగ్లు చేసి నేనే అంత చేసిన పనులన్నీ పార్టీ ప్రభుత్వమే చేసిందని చెప్పుకుంటాడట. ఇప్పుడెందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే సీఎం ఇంకో 2 ప్రాజెక్టులను ఓపెనింగ్ చేసిండు. అయితే పని చేసింది కేసీఆర్ సార్ అయితే రిబ్బన్ కటింగ్ చేసింది రేవంత్ సారు. పారి ముచ్చటేందో అరుచుకుందాం. ఆగో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారు కట్టుకొస్తుండో సార్ వారు చరాకా కొరోటా ప్రాజెక్టును సదర్ మాటు ప్రాజెక్టులను ఓపెనింగ్ చేసిండు. మంచిదే, సంతోషం. మరి ఈ ప్రాజెక్టులను కట్టింది ఎవరు? మన కేసీఆర్ సార్. బీఆర్ఎస్ పాలనలోనే ఈ 2 ప్రాజెక్టుల పనులు 90% పనులు అయిపోయినాయి. ఇక అడుగు పొడుగు పనులకు బాకీ ఉండే 2 ఏళ్ల కిందటనే ట్రయల్ రన్ కూడా చేసిర్రు. ఇక కేసీఆర్ సారు కట్టిన ప్రాజెక్టులను ఇక ఇప్పుడు రేవంత్ సారు ఇట్లా గట్కలొత్తి ఓపెనింగ్లు చేసిండు అన్నట్టు. ఇట్లా ఓపెనింగ్ చేసుడు తప్పు పడతలేం. కాకపోతే సారుని నడమ రిబ్బన్ కటింగ్ సీఎం, కత్తెర పట్టుకొని తిరిగే సీఎం అని అంటుడు కదా. అగో సారు ఈ 2 ప్రాజెక్టులను ఓపెనింగ్లు చేస్తా అంటే చాలా మందికి గివే మాటలు మతికి వచ్చినాయటం వల్ల అసలు పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క పని చెప్పుర్రల్లా. ఒక రోడ్ వేసిరా, ఒక కాలువ దవ్విరా, ఒక బ్రిడ్జ్ కట్టించిరా, ఒక ప్రాజెక్టు కట్టిరా. ఉన్న వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుడు తప్ప ఇదివరకు అయిపోయిన వాటికే రిబ్బన్ కటింగ్లు చేసి అన్ని మేమే చేసినాం, ఇదంతా మా పుణ్యమే అని గొప్పలు కొట్టుకుంటున్నారు తప్ప చేసింది ఏముంది రేవంత్ సారు ఇట్లనే అంటుర్రు. ప్రాజెక్టులేనే కాదు, కొలువుల కథ కూడా గంతనే. పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని ఏమే ఒక 10 నౌకర్లను ఇచ్చిర్రా? కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు పెట్టిన పరీక్షలకు రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి గివే 2 లక్షల నౌకర్లు మేమే నౌకర్లు ఇచ్చినామని డప్పు కొట్టుకునే. అంటే మంది పెండ్లికి మంగళారతులు అట్టుడు తప్ప రేవంత్ సారు చెప్పుకునే తాముకు ఒక్క పనన్నా ఉన్నదా అని అడుగుతురు పబ్లిక్. ఇట్లయితే ఏంది, ఎవరు ఓపెనింగ్ చేస్తేంది, జనాలకు ఫాయిదా అయితే అదే 10,000. పనులు ఎవరు చేసిరో, తెలంగాణకు నీళ్లు ఎవరు అట్కచ్చిరో, ఎవరు పాలన ఎట్లున్నదో ఇప్పటికే జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఎన్ని ఓపెనింగ్లు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా బుద్ధి చెప్పుడే ఉంటుందని ఆ మీటింగ్కి వచ్చిన జనమే అంటురు. మీటింగ్ అంటే యాదికొచ్చింది, సారు ఓపెనింగ్లు అయిపోయినాక బహిరంగ సభ పెట్టిండు. ఆడికి జనాలత్తే ఓటు. వచ్చిన జనాలు ఇక రేవంత్ సారు మాట్లాడుతోటి వెనుకకు మర్రిరు. ఎన్ని గణం అబద్ధాలు ఆడతాడు, గివే ఉద్దర ముచ్చట్లా అనుకుంటా ఈయన్నే అర్థమవుతున్నది సార్ వారి పనితనం గురించి జనాలు ఏమనుకుంటురో. పార్టీ పని కథమే అయిపోయిందిలా. ఈడాడని కాదు, దేశమంతా గిదే కథ. అసలు దేశంలోనే పార్టీ ఉండద్దు, దానంతా దోకాబాజీ పార్టీ ఇంకోటి లేనే లేదన్నట్టున్నారు జనాలు. అందుకే ఏ ఎలక్షన్లు జరిగినా పార్టీని పబ్లిక్ కానొత్తలేరు, తుక్కు ఓడగొడుతురు. అంతేందుకు మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎలక్షన్ల పార్టీ పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం పోరి. ఇక పార్టీ మన తెలంగాణలోదే కాదు, దేశంలో ఏ మూలకువో ఎవ్వరు నమ్ముతలేరు. ఇక అందరికీ అర్థమైపోయింది ఇది పెద్ద దూకాబాజే పార్టీ అని. ఘటనే ఉన్నది మరి ఎలక్షన్ల పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తా అంటే. అంతేందుకు గా మహారాష్ట్రలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లే తీసుకురాదు, అందులో వేరే పార్టీలతోనే పొత్తు పెట్టుకున్నా గానీ ఈ పార్టీని దేకినోళ్ళే లేరు. 100-150 జాగలల్లో పోటీ చేస్తే కమ్సే కమ్ సగం కాదు కదా 10,000 సీట్లు కూడా గెలవని. ఏ పట్నంలో చూడు 10 సీట్లు, 20 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు, ఇగో గివే ఉన్నది పరిస్థితి. పాపం రాహుల్ బాబుకు ముఖం ఏడ దాసుకోవాలో కూడా అర్థం కాని తీర్లా. అక్కడి జనం తీర్పు చెప్తుర్రు.
అంతెందుకు మొన్నటికి మన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా గదే కథ కదా. షివి పార్టీ గెలుపు కోసం ఏ పార్టీతోనే బొత్తు పెట్టుకున్నా జనం మాత్రం సీదరించుకుంటూనే ఉన్నారు. అసలు రాహుల్ బాబు మాటలను పట్టించుకుంటలేరు. ఇంకెంతకాలం అబద్ధాలతోని పొద్దెల తీస్తారా అనుకుంటా ఓట్లలా గట్టిగా బుద్ధి చెప్తూనే ఉన్నారు. అసలైతే తెలంగాణలో షేయి పార్టీ గెలిచినాకనే దేశం మొత్తం దాని పరిస్థితి అద్మానం అంటే అద్మానం తయారైందోలా. షేయి పార్టీని నమ్ముతలేరు పబ్లిక్. ఎట్లనంటే ఈడ తెలంగాణలో ఓట్లు అన్నప్పుడు అటు రాహుల్ బాబు, ఇటు ప్రియాంకక్క, అటు రేవంత్ అన్న గిట్లా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పిరోల్లా. మమ్మల్ని గెలిపిస్తే 6 గ్యారెంటీలు ఇస్తాం, నౌకర్లు ఇస్తాం, రైతు బంధు పైసలు ఎక్కువ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తాం, ఇంట్లో ఉండేటోళ్లకు నెల నెల పైసలు ఇస్తాం, బీసీ రిజర్వేషన్లు ఇస్తాం, ఆ డిక్లరేషన్లు ఈ డిక్లరేషన్ అనుకుంటా బొచ్చడు ముచ్చడు చెప్పిరు. అటెంకా ఏమైపా తెలంగాణ షేయి పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పిన ముచ్చట్లన్నీ నీళ్ళ మీద రాతలేని కొత్త స్కీములు దేవుడెరువు ఉన్న స్కీములను ఎగ్గొట్టిరు. ఇదంతా దేశమంతా చూసింది ఈ షేయి పార్టీ వాళ్ళు మాటలకే ఉన్నారు కానీ మోసం చేసుట్లా మొనగాళ్ళని అందరికీ అర్థమైనట్టున్నది. అందుకే తెలంగాణ ఎలక్షన్ తర్వాత దేశంలో ఏడ ఓట్లు జరిగినా జనం షేయి పార్టీని పాతాళంలకు దొక్కుతూనే ఉన్నారు. రేవంత్ సారు పోయి ప్రచారం చేసినా రాహుల్ బాబు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎవ్వరు నమ్మలే. కళ్ళ ముందే తెలంగాణ పరిస్థితి ఎట్లుందో కానొస్తుంటే ఇక వాళ్ళెందుకు నమ్ముతారు? ఇంకెంతకాలం మోసపోతారు? ఇగో గిట్టనే చెప్పుకుంటున్నారు పబ్లిక్. సంక్రాంతి పండగకు అందరు ఊర్లకు పోయిరా అనులా ఇక మళ్ళా ఇంటికి తోవాడుతురా. సంక్రాంతి ఇండ్లకు అల్లులతరాన్ని ఉంటారు. మరి ఇల్లు ఖాళీ చేసి ఊర్లకు పోయినోళ్ళు ఇంటికి ఎవరొచ్చిరు ఎరికేనా? దొంగలు, సంక్రాంతి దొంగలు వచ్చిరు. మరి పండగ పూట వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నది ఏంది కథ అరుచుకుందన్నారు. ఇంకేందిగా పండగకు దొంగలు మంచిగానే డ్యూటీ ఎక్కారు. ఇన్నొద్దుల సంది ప్లానింగులు గీనింగులు చేసుకున్నారో గాని ఇక ఇండ్లల్లా పడనే పడ్డరోళ్ళ పోయిన సంక్రాంతికి ఈ సంక్రాంతికి రికార్డులు బ్రేకులు కొడదాం అనుకున్నారు కావచ్చు. అగో గట్ల ఇరుచుకోబడ్డారు. అన్నీ కాదు కానీ కొన్ని చెప్పుకుందాం మనం. ఇగో వీళ్ళు మేడ్చల్ దొంగలు అన్నట్టు టైం చూడుర్రి, నర్జాం రాత్రి 2 దాటింది. అందరు నిద్రపోయినాక దయ్యాల లెక్క రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇండ్లకు సూటు పెట్టిరు. 1 కాదు 2 కాదు, ఒక్క రాత్రినే 12 ఇళ్లను దోసుకుపోయిరటనుల్లా. వాళ్ళ పని తనకున్నా వారెద్దు. అగ చూడవు కతులు కటాలు పట్టుకొని ఎట్లా తిరుగుతురో. మంచిగా కార్లల్లో వచ్చి టిప్ టాప్ గా గల్లీల పొంట తిరిగి తాళం పెట్టిన ఇళ్లను పోతం చేసిరోల్లా. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి. అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. మేడ్చల్ దొంగల కథ గట్లుంటే ఇటు ఖమ్మం జిల్లాల చూడురి కల్లూరులనొల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉన్నది. ఈ బ్యాంకును చుట్టుపెట్టేటందుకు ఒక దొంగోడు 2 గంటల రాత్రి బ్యాంకు కిటికీటను కట్టలతోని కడిచేసి లోపలికి వేయండు. ఇక సందుగల లాకర్ను కోసేతాందుకు చూసిండు గాని వానితోని గాలే. అగ చూడు వాని కళాపోషణ ఎట్లున్నదో. ఇంత తల్లాడిన 1 రూపాయి కూడా బ్యాంకుల వానికి దొరకలేదు.
ఇక గులుక్కుంటా అవతల పడ్డాడు. ఇక తెల్లాలి బ్యాంకులకు వచ్చి చూసే వరకు ఏమున్నది, బ్యాంక్ అవతారం గట్లున్నది. అసలు పండుగలకు సెలవులు వచ్చుడు పాపం. ఈ దొంగలు అసలు ఏమన్నా రెచ్చిపోతూ రానులా నిద్రపోకుండా మరి డబల్ ట్రిపుల్ డ్యూటీలు చేసుకుంటా మరి మంది కొంపలు ముంచుతురు. బంగారం రేటు బాగా పిరమైంది కదా, ఎంత నడుపుతుంది? 1,40,000కు అటు ఇటు ఉన్నదట కదా. అసలు నన్ను అడిగితే తులం బంగారం ఉన్నోళ్ళు లక్షాధికారులు అంతేనా? ఇక ఆడోళ్లకు బంగారం అంటే మస్తు పాయిరమే. ఫంక్షన్లకు తులమో అర్ధ తులమో వేసుకుంది పోనే పోరు. ఆ సంటిదోళ్ళ ఒక బాబా వారు 3 కిలోల బంగారం పేయి మీద లేంది బయటికి కదలడట. ఆ బంగారు బాబాను దర్శనం చేసుకుందాం రారి మరి. అగో బాబా వారు వత్తాన్లు దర్శనం చేసుకోరల్లా. ఈ బాబా ఉత్తపచ్చి బాబా కాదు, గూగుల్ బాబా అనట. గూగుల్ బాబా గూగుల్ అయితే మనం ఏం కొడితే గది చెప్తుంది. ఈ గూగుల్ బాబా కాడ మనం ఏం చెప్పుకున్నా దానికి జవాబు చెప్తాడట. సరే అసలు ముచ్చట్లకు వద్దాం. బాబా వారి అవతారం చూడురి, తీరుండా బంగారం వేసుకున్నాడు. ఒరిజినల్ బంగారమేనోళ్ళ. అగో చేతులకు మెడకాయలకు చెవులకు ఏడో చూడు బంగారమే. మొత్తం 4 కిలోల బంగారం అట. బంగారం లేని బయటకి వెళ్ళాడట. ఇక 4 కిలోల బంగారాన్ని పేయి మీద వేసుకొని ప్రయాగరాజుకు వచ్చిండు. ఇక అందరి కళ్ళు ఈ గూగుల్ బాబా వేసుకున్న బంగారం మీదనే నజరు పడ్డది. తులం 1,50,000 వేసుకున్న 3 కిలోలుంటాయి. 3,000 తులాలన్నట్టు. అంటే దగ్గర 45 కోట్ల రూపాయల బంగారం ఈయన పేయి మీద ఉన్నది. ఇక ఈ బాబా వారిని ఎవరినన్నా దొంగలు ఎత్తుకోబోతే 45 కోట్ల రూపాయలు వస్తాయి అన్నట్టు. ఇక కిడ్నీలు ఎగస్ట్రా. అసలే ఈ కాలంలో దేవుని నగలు ఎత్తుకుపోయే దొంగలు మోపారు. ఈ బాబా వేసుకున్న బంగారం లెక్క నానోళ్ళ. అందుకే చుట్టుముట్టు సెక్యూరిటీలను కూడా పెట్టుకున్నాడట. మొత్తానికి బంగారం వేసుకోవాలని ఆడోళ్ళకే కాయసి ఉంటుందని అనుకున్నా గానీ ఆడోళ్ళ కంటే ఎక్కువ ఈ గూగుల్ బాబాకే ఉన్నది కదా. నిజంగా జనాలు ఎట్లా తయారయ్యారంటే అసలు చెప్పుడు నాతోని కాదు. ఎంతసేపు వాళ్ళ కడుపు నింపుకునేది అందుకే చూస్తాను కానీ ఎదుటోని పరిస్థితి ఏంది, వాని అవస్థ ఏంది, మనం చేసే పనికి అవతలోళ్ళు ఎంత తనలాడుతురు. ఇగో గివి మాత్రం పట్టించుకోరు. అవతలోడు ఎటన్న పోని అన్నట్టే చేతురు. గట్లనే అయింది ఒక కాడ. చూద్దురు ఏం చేసిర్రో. నిజంగా జనాలు ఎట్లా తయారవుతుర్రు అంటే పానం పోతున్నా సరే మాకేం సంబంధం లేదు, మాకు మేము మంచిగుంటే చాలు అనుకుంటురు. ఏం జనాలు ఏమో. అగో ఆ బుడ్డోడు స్కూల్కి పోతున్నట్టున్నాడు కదా సైకిల్ మీద. అయ్యో అనుకోకుండా ట్రక్ వచ్చి గుద్దింది. ఈ ముచ్చటంతా బీహార్లో జరిగింది. స్కూల్కు పోదామని చెప్పి మంచిగా బ్యాగ్ వేసుకొని సైకిల్ దొక్కుంటూ పోతుండు. ట్రక్ డ్రైవర్ అన్న చక్కగచ్చి 13 ఏళ్ల రితేష్ కుమారు గుద్దింది. ఆడనే ప్రాణాలు కూడా పోయినట్టున్నాయి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు అయ్యో పాపం పోరని ప్రాణాలు పోయినట్టున్నాయి అని ఇట్లా కూడా చూడకుండా అయ్యో చేపలు పడ్డట్టున్నాయి కదా ట్రక్కుల నుంచి అనుకుంటా బ్యాగులలో నింపుకుంటురు. పోరడి ప్రాణాలు పోయినాయని లేవు గాని చేపలు కింద పడ్డాయని ఉన్నది చూసిరా. అగో చూడురి ఎట్లా బ్యాగులో నింపుకుంటురో. ఏం మనుషులో ఏమో పోరి ఇట్లా కూడా ఉన్నారా అని అంటురు. ముచ్చట చూసినాక అందరూ
అవురాగురి ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ శితం అవుతుంది. గిదే గా ముచ్చట. ఇంతకు ముందు షాపుల ముచ్చట చూసిరు కదా, ఇది కూడా అసొంటిదే, కాకపోతే ఉల్టా పల్టా అన్నట్టు. షైనాలను వల్ల ఒక ట్రక్కు కూల్ డ్రింక్ సీసాల లోడుతో వస్తాంది, కానీ అది పోల్తా పడ్డది. కాటన్లు కింద పడ్డాయి. కండ్ల ముందే 100 కొద్ది సీసాలు. జనాలు ఉరికచ్చిర్రు, అవి అందుకుంటారు చూడు. ఓషిని వీళ్ళు కూడా గట్టనే ఉన్నారు కదా, పుక్కర్లకైతే కూల్ డ్రింక్లను కూడా విడిచిపెడతలేరు కదా అనుకునేరు. కాదు 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 కాదు, ఇగో వాళ్ళు ఏం చేస్తాలో మంచిగా చూడుర్రి. సమాజం దానివల్ల వీళ్ళు సీసాలు ఎత్తుకోబోలే, డ్రైవర్కు హిమ్మత్ ఇచ్చిర్రు. కింద పడ్డ సీసాలను మంచిగా సదిరి భద్రంగా ఆ ట్రక్లో సదిరిల్లు. అవి చూసినావా, డ్రైవర్కు లుక్సాన్ కావద్దని అందరు ఒక్కటే ఎట్లా సాయంగా ఉన్నారో. ఇక మన కాడ గసంటే జరిగితే ఎట్లుంటుందో నేను సపరేట్గా చెప్పా, మీరు చూసే ఉంటారు పట్టుది. చూసిరు కదా, గిరి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చటని పట్టుకనెత్తా ఉంటా మరి.